సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ అయి ఉంటే గత 2-3 రోజులుగా ఏం చెప్పాలి, ఎలా జనాల్ని కౌంటర్ చేయాలి, వస్తున్న ఈ నెగిటివిటీకి ఎలా సమాధానం ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి. ఐ ఫీల్ యూ మా బ్రో, ఐ రియలీ ఫీల్ యూ. బికాజ్ తప్పు సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ది కాదు, పొరపాటు ఏమన్నా ఉంటే అది సన్ రైజర్స్ మేనేజ్మెంట్ది. ఏంటా పొరపాటు, ఎందుకు అలా జరిగింది, దానికి వేరే వేరే పార్టీస్ ఎలా రెస్పాండ్ అయ్యారు, మనం దీన్ని ఎలా చూడొచ్చు, ఇది కాస్త మాట్లాడుకుందాం. టాకింగ్ అబౌట్ అబ్రార్ అహ్మద్ బీయింగ్ పిక్డ్ బై సన్ రైజర్స్ లీడ్స్ ఇన్ ద 100 ఆక్షన్. చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. దొరికిందే ఛాన్స్ ఎక్కిపరేసి డాన్స్ చేస్తున్నారు అందరూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ 100 అన్న కాంపిటీషన్ ఇన్ ఇంగ్లాండ్, ఈసీబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ నిర్వహించే 100 అన్న కాంపిటీషన్. దాంట్లో కొంతకాలం ముందు జరిగింది ఏంటంటే, ఇండియన్ కంపెనీస్ని వచ్చి మీరు ఓనర్షిప్ తీసుకుంటారా అంటే, మన దగ్గర ఉన్న ఐపీఎల్ టీమ్స్లో కొంతమంది వెళ్ళి ఓనర్షిప్ తీసుకున్నారు. SA20లో కూడా ఓనర్షిప్ ఉంది మన వాళ్ళకి. అలాగే MLC యూఎస్ఏలో జరిగే కాంపిటీషన్లో, అలాగే వెస్టిండీస్లో జరిగే CPLలో కూడా కొన్ని టీమ్స్కి ఓనర్షిప్ ఉంది. అలాగే 100లో కూడా ఈ సీజన్ నుంచి ఓనర్షిప్ స్టార్ట్ అయింది. అయితే ఇండియన్ కంపెనీసే ఉన్నాయి కాబట్టి, ఇండియన్ ఫ్రాంచైజీలే ఉన్నాయి కాబట్టి, ఏ పాకిస్తానీ ప్లేయర్ని కూడా టచ్ చేయరు ఆప్షన్లో అని ఒక మాట స్టార్ట్ అయింది. దానికి ఈసీబీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బిఫోర్ ది ఆప్షన్ ఇట్ సెల్ఫ్. ఇలాంటిదేమీ జరగడానికి వీల్లేదు. మా సంబంధించిన వరకు, అట్లీస్ట్ మా ఈసీబీ, మా ఇంగ్లాండ్ జరిగే కాంపిటీషన్ సంబంధించిన వరకు, ఆల్ నేషన్స్ ప్లేయర్స్ ఆర్ ద సేమ్, అందరినీ ఈక్వల్గా చూడాలి అని ఈసీబీ ఒక డైరెక్టివ్ ఇష్యూ చేశారు. ఇక్కడ దాకా ఇది ప్రీటెక్స్ట్. అసలు జరిగింది ఏంటి, కాంటెక్స్ట్ ఇదనమాట. సరే, ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ రోజు సన్ రైజర్స్ లీడ్స్, అంటే మన సన్ రైజ్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో, కావ్య మారన్ అండ్ కో, వాళ్ళే సన్ రైజర్స్ లీడ్స్ అన్న ఫ్రాంచైజీకి ఇప్పుడు ఓనర్స్, రైట్? డానియల్ వెటోరీ, కావ్య మారన్ అక్కడ ఆప్షన్ టేబుల్లో ఉన్నారు. వాళ్ళు అబ్రార్ అహ్మద్ కోసం బిడ్ చేశారు. 2.3 crores ఎంతో బిడ్ అమౌంట్ వాళ్ళ టీంలో సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అల్లకల్లోలం సోషల్ మీడియాలో. అలా పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకుంటారు, SRH పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకుంది, SRH దేశద్రోహులు, SRHని అర్జెంటుగా బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండే స్టార్ట్ అయింది. సన్ రైజర్స్ వాళ్ళు చెప్పింది ఏంటి, కోచ్ డాన్ వెటోరీ చెప్పింది ఏంటంటే, అబ్రార్ అహ్మదే కాదు, ఉస్మాన్ తారీఖు, ఇంకొక పాకిస్తానీ ప్లేయరు, ఆదిల్ రషీద్, వీళ్ళందరూ కూడా మా రేడార్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము ప్రయారిటైజ్ చేసిన ప్లేయర్స్, అండ్ అబ్రార్ దొరికాడు, మేము తీసుకున్నాం అన్నాడు. అది ఇంకా కోపం పెంచింది. బేసికలీ ఆల్రెడీ మంట ఉంటుంది, అలా కాస్త నెయ్యి పోసినట్టు. అలా అంటే ప్రయారిటీ అని చెప్పి తీసుకుంటారా, ఇంత పని చేస్తారా అని వేరే ఫ్రాంచైజీలు కూడా బిడ్ చేశాయి అబ్రార్ అహ్మద్కి. బట్ దక్కించుకుంది సన్ రైజర్స్ లీడ్స్ కాబట్టి బేసికలీ అదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా హంగామా మనకు తెలిసిందే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ జరిగినవేంటి, ఎవరైతే నాన్ SRH ఫ్యాన్ బేసెస్ ఉంటాయో, అంటే SRHని కొంచెం ద్వేషించే వాళ్ళు, వేరే టీమ్స్ని ఇష్టపడే వాళ్ళు, SRHని దొరికితే మీదకి డాన్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా ఒకటైపోయి సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలెట్టారు. SRH దేశద్రోహులు, SRH అసలు బ్యాన్ చేయాలి, SRHని బాయ్కాట్ చేయాలి, వీళ్ళకి అసలు కొంచెం కూడా దేశం మీద మమకారం లేదు, ప్రేమ లేదు అనుకుంటూ పేట్రియాటిజం యాంగిల్ తీసుకొచ్చి రచ్చ చేశారు. ఫస్ట్ థింగ్, అది SRH కాదు, సన్ రైజర్స్ లీడ్స్ పిక్ చేసిన ప్లేయర్ కారణంగా కాస్త భావోద్వేగాలు ఎక్కువయ్యాయి. అబ్రార్ అహ్మద్ ఇస్ ద ప్లేయర్ ఇన్ క్వశ్చన్. నౌ అబ్రార్ అహ్మద్ చేసిందేంటి గతంలో అంటే, కొన్ని సందర్భాల్లో ఆ టీ కప్పు చూపించి రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేశాడు. దిస్ ఈజ్ రెఫరింగ్ టు మన కెప్టెన్ అభినందన్ గారు, ఎవరైతే ఒకప్పుడు తన ఫ్లైట్ కూలిపోతే తను పాకిస్తాన్లో ఉండి కొంతకాలం అక్కడ ఒక వారం ఎంతో అక్కడ ఉన్నారు, తర్వాత రిలీజ్ చేశారు. ఇదంతా జరిగింది గుర్తుంది కదా మీకు. అప్పుడు దాన్ని ఉద్దేశించి టీ కప్పులు చూపించడం, ఇవన్నీ చేయడం ఒక అలవాటు ఉంది అబ్రార్ అహ్మద్కి. సో తనకి ఇండియన్ ఫ్యాన్స్కి పెద్దగా పడదు. పైగా మ్యాచ్ల్లో కూడా అవుట్ చేసి అని కొంచెం సెలబ్రేషన్ ఉంటుంది. అది మన వాళ్ళకి ఎవరికి పడదు, ఎక్కదు. అలాంటి ప్లేయర్ని సన్ రైజర్స్ లీడ్స్ పిక్ చేయడంతో ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా పాకిస్తానీ ప్లేయర్స్ ఉన్నారు ఇండియన్ ఓన్డ్ ఫ్రాంచైజీస్లో. అలాగే MLC అంటే యూఎస్ఏలో జరిగే వాళ్ళ T20 కాంపిటీషన్లో కూడా ఇండియన్ ఫ్రాంచైజీసే, అక్కడ కూడా పాకిస్తానీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ అక్కడ ఎవరు కూడా ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, దాని ముందు జరిగిన అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆబ్వియస్లీ ఆ సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇది ఒక కంకాక్షన్లో తయారై ఇది ఒకటి పేలింది, రైట్? నౌ దీనికి BCCI ఏమన్నారు, అన్ని పార్టీస్ ఇన్వాల్వ్ వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. BCCI/IPL వీళ్ళు ఏమన్నారంటే, రెండు వేరే బాడీస్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద సేమ్ థింగ్.
రాజీవ్ శుక్లా ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేని విషయం, ఇది ఈసీబీ నిర్వహిస్తున్న కాంపిటీషన్ 100, ఇది ఇంగ్లాండ్లో జరుగుతున్న కాంపిటీషను, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఏం చేస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, మేము దీనిలో కలగజేసుకోము అని దాన్ని క్లియర్గా చెప్పేశారు. నౌ సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక బిజినెస్ డెసిషన్, ఒక లీగ్ని ఒక టీం తయారు చేయాలంటే బోల్డ్ మంది ప్లేయర్స్ కావాలి, అందుకని మీ ప్లేయర్ కోసం వెళ్ళాము అని చెప్పారు. ఇక్కడ సన్ రైజర్స్ అన్న కామన్ ఫ్యాక్ట్ ఉంది కాబట్టి జనాలు ఎస్ఆర్హెచ్ అబ్రార్ని పిక్ చేసింది అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఎస్ఆర్హెచ్ పిక్ చేయలేదు, సన్ రైజర్స్ లీడ్స్ పిక్ చేసింది అబ్రార్ అహ్మద్ని. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ, ఐ థింక్ జరుగుతుంది ఏంటంటే నాన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దొరికిందే ఛాన్స్ అని ఎక్కి తాండవం చేస్తున్నారు. ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తారు. మన ఐపీఎల్ ఫ్యాన్ వార్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2, చాలామంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా దీన్ని కొంచెం గట్టిగా నొచ్చుకున్నారు ఈ మూవ్కి. బికాజ్ వాళ్ళు అనడం ఏంటంటే మొహం చెల్లట్లేదుగా, ఇప్పుడు బయట ఎవరైతే ఒక మాట అంటున్నారో వాళ్ళకి తిరిగి ఏమీ సమాధానం ఇవ్వలేని పరిస్థితి కదా, దాన్ని జస్టిఫై చేసుకోలేరు, దాన్ని మీరు ఎలాగో కరెక్ట్ చేసుకోలేరు, సో దానికి ఒప్పుకోను లేరు, దాన్ని రివర్ట్ చేయలేరు, దానికి తిరిగి ఏమీ చెప్పలేరు, ఆ మధ్యలో ఇరుక్కుపోతున్నారు, కాట్ బిట్వీన్ వెజ్ అండ్ రాక్. దీనివల్ల వాళ్ళు కూడా కొంచెం ఆ నెగిటివిటీ అనేది పెరిగింది. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళు కూడా అగేన్స్ట్ ద టీమ్ మారిపోయారు. మెజారిటీ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా లేదు, అది ఇంగ్లాండ్ జరుగుతున్న కాంపిటీషన్, ఇండియాకి సంబంధం లేదు, ఐపీఎల్కి సంబంధం లేదని చెప్పి వాళ్ళు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ టిపికలీ ప్రో ఎస్ఆర్హెచ్, యాంటీ ఎస్ఆర్హెచ్గా రెండుగా చీలిపోయిన ఫ్యాక్షన్స్. ఎక్కువ మంది యాంటీ ఎస్ఆర్హెచ్ ఉంటారు కాబట్టి టీం ఒకటే కదా, మిగతా 9 టీంలు కాకపోయినా 5-6 టీంలు వాళ్ళు కలిసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీద దాడి చేస్తున్నారు రైట్ నౌ ఆన్ సోషల్ మీడియా మోర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. ఇలా జరుగుతోంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే ఇది అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర రైట్ నౌ ఇంతకు మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఎల్పిజి సిలిండర్ బుక్ అయిందా? అంటే అది రామ్ రీఫిల్ చేసుకోగలిగారా? కాల్ చేస్తే వెంటనే రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నారా ఐవీఆర్ఎస్కి? కష్టంగా ఉంది మా ఇంట్లో అయితే, అవ్వట్లా. ఐ థింక్ దట్స్ బిగ్గర్ ప్రాబ్లం రైట్ నౌ మన దేశంలో. అది ఇంకా పెద్ద ప్రాబ్లం, రోజు లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్న ప్రాబ్లం అది. అబ్రార్ అహ్మద్ సన్ రైజర్స్ లీడ్స్లో ఆడుతున్నాడు లేదా అన్నది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. ఆడితే ఆడాడు, ఆడకపోతే ఆడు. ఇప్పుడు పిక్ చేశారు, తర్వాత డ్రాప్ చేశారు. మనకు అసలు పెద్ద మ్యాటరే కాదు అది. ఇక్కడ అది పేట్రియాటిజం సంబంధించిన విషయమే కాదు, అదొక బిజినెస్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. మనం దాని మీద ఫోకస్ చేసే బదులు మనకున్న ఇష్యూస్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ నా ఫీలింగ్. దీనికి మళ్ళీ అందరూ మొదలెడతారు, నువ్వు ఎస్ఆర్హెచ్ వాడివే కాబట్టి ఇలా మాట్లాడతావు అని. మీరు ఏమనుకున్న పెద్ద నాకు ఫరక్ పడదు మా బ్రో, ఇట్స్ ఓకే. ఎందుకంటే రేపు పొద్దున ఆర్సీబీ వీడియో చేస్తా, నెక్స్ట్ వాళ్ళ ప్లేయింగ్ 11 వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ గురించి వీడియో చేస్తా. అది చేసినప్పుడు అందరూ నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అంటారు. ఇది మనకి ఐపీఎల్ అంతా కామనే కదా. ఫోకస్ ఆన్ ద క్రికెట్. మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ కాంపిటీషన్లో ఆడుతున్న ప్లేయర్స్, ఆడుతున్న టీమ్స్ మీద ఫోకస్ చేయండి. బయట ఉన్న నాయిస్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయండి. మన కష్టాలు చాలా ఉన్నాయి. ఆ జరుగుతున్న దిక్కుమాలిన వార్ కారణంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అది జరగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరుగుతోంది, దాని కారణంగా మన దేశంలో కూడా ఇంపాక్ట్ అవుతోంది. ఇప్పుడు ఎల్పిజి లేదు, రేపు ఆయిల్ కూడా ఇష్యూ అవ్వచ్చుట, ప్లాస్టిక్ కూడా కాస్ట్లీగా మారిపోయింది. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మా బ్రో చెప్పడం మర్చిపోయాం, స్టంప్ టేల్స్ షార్ట్స్ అని ఒక షార్ట్స్కి డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. అక్కడ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు షార్ట్స్ ఓన్లీ చూడాలనుకుంటే అక్కడ కూడా క్యాచ్ చేయొచ్చు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దేర్ ఆల్సో. అలాగే వీడియో ఎక్కడ నచ్చుంటే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకరు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.